వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. హై విస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మరికొన్ని గంటల్లో పుష్ప అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పుష్ప 1 కన్నా పుష్ప 2 భారీ అంచనాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వరల్డ్ వైజ్ గా పుష్ప మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి. వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయని. హాయ్ అండి. హాయ్ అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు రమేష్ అన్న. రమేష్ గారు, సో మరికొన్ని గంటల్లో పుష్ప 2 వరల్డ్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. సో ప్రజలందరూ కూడా పుష్ప 1 కన్నా పుష్ప 2 భారీగా విజయం సాధిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మీ స్పందన ఏంటి? అసలు ఆ పుష్ప 1 ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు పుష్ప 2 అయితే మన అల్లు అర్జున్ గారు చాలా మోస్ట్ చాలా ఇయర్స్ స్పెండ్ చేశారు ఫ్యామిలీని వదిలేసి. ఫ్యామిలీతో కాకుండా సుకుమార్ తోటి వాళ్ళతోటి చాలా స్పెండ్ చేశారు. ఈ కష్టాన్ని మనం గెలిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెలిపించాలి. ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అందరం అనుకుంటున్నాం. అభిమానులు కూడా అనుకుంటున్నారు. సుకుమార్ సార్ మరి ఏం ప్లాన్ చేశారో తెలియదు కానీ పుష్ప 2 హిట్ అవుతుంది సార్. పుష్ప 2 లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి అల్లు అర్జున్ గారి మీద? చాలా ఉన్నాయి సార్. అంటే 3 years ఒక ప్రాజెక్ట్ మీద ఇంతసేపు ఇన్ని ఇయర్స్ ఆగి దీనికోసం ఇంత చేశారంటే దీన్ని కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి, అంటే చాలా దేశాలకి గట్ట ప్రచారం అవుతుందంటే మన అల్లు అర్జున్ గారు వాళ్ళే సార్. మన టీఎఫ్ఏ నిలబడిందంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రభాస్ గారి తర్వాత మన అల్లు అర్జున్ గారే సార్. ఇప్పుడు దీన్ని మనం కూడా హై రేంజ్ కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకి ప్రీమియర్ షోస్ అమెరికాలో రిలీజ్ అయితే అందులో టాక్ సూపర్ హిట్ మొత్తం అంతా టాక్ అంతా వచ్చింది. మనకి రివ్యూస్ వచ్చాయి. అది మనకి ఇంకా ఈ సినిమాలో బీజిఎంస్, ఫైట్స్, ఇంటర్వెల్స్, క్లైమాక్స్ చాలా హైలైట్ అండి. అది మాత్రం మేము విన్నాం. మేము చూసి ఇంకా ఆనందిస్తాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? పార్దు. పార్థు గారు, ఇప్పుడు మరికొన్ని గంటల్లో పుష్ప 2 మూవీ రిలీజ్ కాబోతుంది. సో జనాలందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ మాటల ద్వారా ఒకసారి చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం పెట్టుకొచ్చింది. ఎందుకంటే పుష్ప 1 మనం అంత హిట్ అవుతుందని మనం అనుకోలేదు, కాకపోతే హిట్ అయింది. పుష్ప 2 ఇంకా హిట్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే 3 years కదా, 3 years వరకు మనం అన్ని మొహం చూడలేదు. 3 years తర్వాత మనం స్క్రీన్ మీద అన్ని మొహం చూస్తామంటే చాలా హిట్ అవుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంది చాలా బాగా ఫీల్ అవుతున్నారు. మనం హిట్ అవుతుంది అయితే చూసుకోవచ్చు సినిమా. ఈ సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? అంటే అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్టింగ్ వైజ్ గా కానీ, ఫైట్స్ వైజ్ గా కానీ, అంటే డాన్స్ వైజ్ గా కానీ, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ డాన్స్ వైజ్ అంటే మనకి ఎలాగో తెలుసు, అన్ని డాన్స్ తెలుసు కదా. ఆ డాన్స్ పరంగా, సినిమా పరంగా, యాక్టింగ్ పరంగా ప్రతిదీ అన్నది ఏదైనా మనం చెప్పలేము అనే విషయంలో. హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? లక్కీ. లక్కీ గారు, సో ఇంకొక కొన్ని గంటల్లో వరల్డ్ వైజ్ గా పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ అయితే కాబోతుంది. సో ఇక్కడైతే చాలా మంది భారీ అంచనాలు అయితే ఉన్నాయి అల్లు అర్జున్ గారి మీద, ఈ మూవీ మీద. ఎస్పెషల్లీ మన సుకుమార్ గారు అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రతి సినిమా కూడా హిట్టే. ఈ సినిమా గురించి ఒక్కసారి మీ అభిప్రాయం? ఇప్పుడు ఏం మాట్లాడినా సినిమా ఇప్పుడు ఎవరెవరితో మా బన్నీ అని ట్రోల్స్ చేశారో సినిమా సమాధానం చెప్తాను అనుకుంటున్నాం. ఒకటి ఇప్పుడు ఏం మాట్లాడినా ఏదైనా సరే జాతర స్టార్ట్ ఒక 2 hours స్టార్ట్ అవుతుంది. సెలబ్రేషన్స్ బట్టే సినిమా టాక్ అనేది కూడా బయటకు వస్తుంది. నేను నైట్ సెన్సార్ కూడా అయింది. మొన్న సెన్సార్ అయింది. మన సెన్సార్ లో కూడా ఒకటే చెప్పారు వాళ్ళు. సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ వచ్చి 1 hour 45 minutes, సెకండ్ హాఫ్ వచ్చి 1 hour 50 minutes, ఆల్రెడీ మూవీ వచ్చి 20 minutes. చెప్పండి, ఈ మూవీలో అల్లు అర్జున్ గారు యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? ఆయన ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక గెటప్ అయితే వేశారు. సో ఆ గెటప్ అయితే ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఒక్కసారి చెప్తారా? చాలా మంది జాతర సీన్ పోగండి అంటున్నారు కదా, పోగంటి కాదు. 25 minutes జాతర సీన్ ఉంటుంది. ఆ 25 minutes కంటే సాంగ్ ఏమొచ్చి 8-7 minutes పోతుంది. ఫైట్ 50 minutes పోతుంది. డైలాగ్ అన్ని కలిపి ఆల్రెడీ 25 minutes జాతర సీన్. మన సుకుమార్ గారు చెప్పినట్టు ప్రతి సీన్ ఇంటర్వల్ బ్లాక్ ఉంటది. ఏమవుతుంది ఒక సస్పెన్స్ లో ఉంటది సినిమా అంతగా. 1తో పోస్తే 2 వేసి డబల్ ట్రిపుల్ అనుకుంటే కానీ వేరే లెవెల్ అది. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సాగర్ అండి. సాగర్ గారు, మరికొన్ని గంటల్లో సో ఇక్కడైతే ఒక పెద్ద జాతర మొదలవబోతుంది. సో ప్రపంచం వైజ్ గా సో పుష్ప 2 అయితే రిలీజ్ కాబోతుంది. ఒక్కసారి అభిమానిగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మేమైతే ఒకటే చెప్తాను సార్, 3 సంవత్సరాల నుంచి ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నాము. అదే ఈ రోజు మాకు పండగ జాతర లాగా అవుతుంది. మేము ఈ రోజు ఎంత ఎదురు చూస్తున్నామంటే 3 సంవత్సరాల కష్టం ఈ రోజే మాకు అన్ని ఈ రోజే మాకు చెప్తున్నామంటే అలాగే చెప్పలేము. జాతర మాస్ చూస్తారు. పుష్ప 2 అస్సలు తగ్గేదే లేదు అన్నట్లు ఉంటది. మామూలుగా ఉండదు. వైజాగ్ అంతే, వైజాగ్ అడ్డ, అల్లు అర్జున్ అడ్డ అన్నట్లు ఉంటది. తగ్గేదేలే. ఈ విషయంలో అయితే అస్సలు తగ్గేదేలే. సో చూసారు కదండి, ప్రతి ఒక్కరు కూడా జాతర అయితే ఇక్కడ మామూలుగా ఉండదని చెప్తున్నారు. సో పుష్ప 1 కన్నా పుష్ప 2 సో భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇందులో అల్లు అర్జున్ గారి యాక్షన్ పార్ట్స్ అయితే ఇంకా ఎవరు కూడా ఊహించలేని విధంగా అయితే ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.
సో కెమెరామ్యాన్ ప్రసన్న కుమార్ తో తారక్ సుమన్ టీవీ వైజాగ్.